హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీరస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో సెట్ దోస చూద్దామండి రాగి ఫ్లోర్‌తో. దీనికోసం ముందుగా 1 కప్పు అటుకులు తీసుకుందామండి. మనం ఏదో ఒక కప్పుని మెజర్‌మెంట్‌గా యూజ్ చేసుకోవాలి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇలా 1 కప్పు అటుకులు తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. ఇవి 2 సార్లు వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు గోధుమ రవ్వ అండి, ఇది బన్సీ రవ్వ అంటారు కదా, అది 1 కప్పు వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో పెరుగు కూడా ఒక 3/4 కప్పు పెరుగు పట్టిందండి. దీనికి నేను 3/4 కప్పు వరకు పెరుగు వేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు రాగి పిండి అండి, ఇది ఫింగర్ మిల్లెట్ ఫ్లోర్ అంటాం కదా, అది తీసుకోవాలి. ఇలా ఫుల్గా తీసేసుకుని అది కూడా వేసి కొంచెం వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట నుంచి గంట వరకు బాగా నాననివ్వాలండి. ఈ దోశలైతే చాలా బాగా వచ్చాయండి. మీరు ప్రతిసారి కూడా ఇవే వేసుకుని తింటారు. చాలా స్పాంజీగా ఉన్నాయి దోశలైతే. చాలా టేస్టీ, హెల్దీ కూడాను. మనం ఇందులో ఎక్కడ కూడా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయలేదండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసాం కదా. తర్వాత దీనిని 1 గంట వరకు నాననిద్దామండి. అరగంట నుంచి గంట వరకు నానబెడితే సరిపోతుంది. చూడండి, నేను 45 నిమిషాల వరకు నాననిచ్చానండి బాగా. ఇప్పుడు మనం దీన్ని తీసి మిక్సీలో వేసుకుందాము. వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయ్యింది కదండి. ఇప్పుడు ఇదంతా తీసుకుని మిక్సీలో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం దోశలకు సరిపడా ఎలా వేసుకుంటామో కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి పిండి అంతా కూడా. ఒక్కోసారి పప్పు నానబెట్టడం మర్చిపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ దోశలు చాలా హెల్తీగా ఇంట్లోనే చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి. చాలా మంచి రెసిపీ ఇదైతే. దోశలు వేసుకుంటే ఇంక తింటూనే ఉంటారండి, అంత స్పాంజీగా ఉన్నాయి దోశలు అయితే. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మనకి దోశ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ వేసేసాం కదండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. లేదు ఈనో పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగానే వస్తాయండి. ఇలా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసిన తర్వాత ఒక్కసారి పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ అయిన పెనాన్ని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత మనం ఈ పిండిని దోశలా పోసుకుంటే చాలా స్పాంజీగా టేస్టీగా ఇన్స్టెంట్గా మనకి రాగి సెట్ దోశ అనేది రెడీ అయిపోతుందండి. దీనిలోకి పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, దోశలు అనేవి చాలా బాగా వచ్చాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, ఎక్కడ పెనానికి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసాయి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ రెసిపీ మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి. ఇంతేనండి, ఇన్స్టెంట్గా మనకి రాగి సెట్ దోశ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.